హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. డిజిటల్ మార్కెటింగ్ రోడ్ మ్యాప్లో భాగంగా ఈరోజు సెకండ్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూసిన వారైతే పైన ఐకార్డ్స్ కింద డిస్క్రిప్షన్లో ప్రీవియస్ వీడియో లింక్ ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ప్రజెంట్ వీడియో దేనికోసం అంటే డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన కోర్స్ ఇన్ఫర్మేషన్, అంటే కోర్స్ నేర్చుకుని కావాల్సిన ఎలిజిబిలిటీ కండిషన్, కోర్సు డ్యూరేషన్, కోర్సు ఫీజు, కోర్సు మోడ్, కోర్సులో భాగంగా ఎటువంటి సర్టిఫికేషన్ పూర్తి చేయాలి, పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం. ముందుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. మీరు కోర్సు నేర్చుకోవాలనుకుంటే కనుక ఎటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెద్దగా అవసరం లేదండి. మీరు ఇంటర్మీడియట్ అయినా నేర్చుకోవచ్చు, 10th క్లాస్ అయినా కూడా, లేదంటే వాళ్ళు చెప్పింది అర్థం చేసుకోకుండా నాలెడ్జ్ ఉంటే చాలు, ఎవరైనా నేర్చుకోవచ్చు. మ్యాక్సిమం ఇంగ్లీష్లో చెప్తారు, బేసిక్ ఇంగ్లీష్ చూసి చదవగలిగే నాలెడ్జ్ ఉంటే చాలు మీరు కోర్సు నేర్చుకోవచ్చు. కానీ జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక డిగ్రీ పూర్తి చేసి జాబ్స్కి అప్లై చేస్తున్నారు, డిజిటల్ మార్కెటింగ్ కంపెనీలు ఫ్రెషర్గా అప్లై చేస్తున్నారు, అప్పుడు మీకు బ్యాచిలర్స్ డిగ్రీ అనేది అడుగుతారండి. ఎనీ డిగ్రీ అంటే మీరు బీఏ చదివిన వాళ్ళు అవ్వచ్చు, బీకామ్, బీబీఏ, బీబీఎం, బీసీఏ, ఎనీ డిగ్రీ. నెక్స్ట్ బీటెక్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఎనీ పీజీ కానీ. అంటే 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ ఫార్మేట్లో చదివిన ఎలిజిబిలిటీ ఉంటుంది. 10th ఇంటర్ బీటెక్ కానీ, లేదా 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ. ముఖ్యంగా ఈ మార్కెటింగ్ బ్యాక్గ్రౌండ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి కొంత ప్రయారిటీ ఉండొచ్చు, కానీ బయట మెజారిటీ ఆఫ్ ది కంపెనీస్ 90% జాబ్స్ ఏదైనా కూడా డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే చాలు. కొంత ప్రిఫరెన్స్ అనేది మార్కెటింగ్ సంబంధించిన ప్రొఫెషనల్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హోటల్ మేనేజ్మెంట్ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, వచ్చిన వాళ్ళు బీఎస్సీ, బీకామ్ ఎన్ని క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఎవరైనా హోటల్ మేనేజ్మెంట్ రిలేటెడ్ కోర్సెస్ కంప్లీట్ చేసి వచ్చారనుకోండి, ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి తీసుకుంటారు. మిగతా వాళ్ళకి ఆపర్చునిటీ ఉంటుంది, బట్ ఏంటంటే ఆ రిలవెంట్ కేటగిరీలో ఇండస్ట్రీలో ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే అది కొంత ప్రయారిటీ అవుతుంది, మిగతా వాళ్ళతో పోల్చుకుంటారు. ఒక ఎడిషనల్ అడ్వాంటేజ్ మాత్రమే, కానీ అందరూ అది తీసుకుంటారని చెప్పలేము, ఎందుకంటే మార్కెటింగ్ బ్యాక్గ్రౌండ్ తక్కువ. ఇప్పుడు ఎంబీఏ అనేది కొంతమంది చదువుతారు, మార్కెటింగ్ సంబంధించిన కోర్సెస్ డిగ్రీలో కొంతమంది చదువుతారు, బట్ మిగతావన్నీ ఏంటంటే మీకు మ్యాథ్స్ ఉంది, ఆర్ట్స్ ఉంది, సైన్స్ ఉంది, లైఫ్ సైన్సెస్, చాలా కేటగిరీస్ ఉన్నాయి. సో అందరూ మార్కెటింగ్ అనేది కాదు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మీరు జాబ్ డిస్క్రిప్షన్లో చాలామంది ఈ మార్కెటింగ్ ప్రిఫరబుల్ మార్కెటింగ్ అని చూసినప్పుడు కొంత కన్ఫ్యూజన్కి ఎదురే అవకాశం ఉంటుంది. సో మనకి ఛాన్స్ ఉంటుందా రాదేమని చెప్పేసి జనరల్ డిగ్రీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కోర్సు డ్యూరేషన్. ఇక్కడ కొంతమంది 2 months అంటారు, కొంతమంది 3 months, కొంతమంది 4 months. ఇక్కడ కోర్సు డ్యూరేషన్ ఎలా ఉంటుందంటే జనరల్గా అంటే యావరేజ్గా ఇన్స్టిట్యూట్స్ అన్ని చూసుకుంటే కనుక అన్ని మాడ్యూల్స్ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన కోర్సులో అన్ని మాడ్యూల్స్ కంప్లీట్ చేయడానికి 2.5 months లేదా యావరేజ్గా 3 months అనేది కోర్స్ డ్యూరేషన్ అనేది. కాకపోతే మిగతా ఈ యొక్క 4 months కానీ 5 months, 6 months టైం ఎందుకు పడుతుందంటే వన్స్ కోర్సు కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళు అదే ఇన్స్టిట్యూట్లో ఏం చేస్తారు, ఇంటర్న్షిప్ చేస్తారు. అంటే ఆ ఇన్స్టిట్యూట్లో చాలా కంపెనీస్ ఇన్స్టిట్యూట్ ప్లస్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అంటే డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ ఉంటాయి కొన్ని. సో అక్కడ వాళ్ళ క్లయింట్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళ యొక్క క్లయింట్స్ సంబంధించి ప్రాజెక్ట్స్పై వీళ్ళు వర్క్ చేస్తారనమాట. ఆ రియల్ టైం నాలెడ్జ్ కొంచెం నేర్చుకుని టైం పడుతుంది. సో వన్స్ కోర్స్ కంప్లీట్ అయిపోయిందో 2 monthsకి నెక్స్ట్ ఒక 1 month కానీ 1.5 month కానీ 2 months వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ ఇంటర్న్షిప్ అని చేస్తారు. సో వాటిని బేస్ చేసుకుని ఇంకా ఇంట్రెస్ట్ అది మీరు 1 month చేస్తున్నారు, లేదా కంపెనీ వాళ్ళకి ఇంకా 2 months డ్యూరేషన్ ఉందనుకోండి, మీ కోర్స్ 4 months అవుతుంది. అర్జెంట్గా క్లయింట్కి ఒక 3 months వర్క్ ఉంది, మీరు 2 months అక్కడ కోర్స్ కంప్లీట్ చేస్తారు, 3 months క్లయింట్ దగ్గర పనిచేయాలనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే క్లయింట్ ప్రాజెక్ట్ మీద పనిచేయాలనుకోండి, మీకు 5 months కానీ లేదా 6 months కానీ కంప్లీట్ అవుతుంది. మళ్ళీ రియల్ టైం నాలెడ్జ్ కూడా వస్తుంది. సో ఇలాగా కోర్స్కి 3 months, ఆ తర్వాత మీరు చేసే ఇంటర్న్షిప్ బేస్ చేసుకుని 4 months, 5 months, 6 months అది క్యాండిడేట్ యొక్క ఇంట్రెస్ట్. జనరల్ కోర్స్ అనేది 2.5 months లేదా 3 months కంప్లీట్ అయిపోతుంది, యావరేజ్గా ఏ ఇన్స్టిట్యూట్ తీసుకున్నా కూడా. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఫీజు. ఇక్కడే చూసుకోండి, ఇది ప్రజెంట్ ఇక్కడ 15,000 నుంచి 35,000 వరకు వాళ్ళు చెప్పే మాడ్యూల్స్, అక్కడ ఉన్న ఫెసిలిటీస్, వాళ్ళు ప్రొవైడ్ చేసే ఇతర సర్వీసెస్ బేస్ చేసుకుని ఈ ఫీజు అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కేబిహెచ్పి కానీ, అమీర్పేట్, దిల్సుఖ్నగర్ ఇటువంటి ఏరియాస్ తీసుకుంటే మీకు 15,000 స్టార్ట్ చేసుకుని 20, 25, కొంతమంది 30 తీసుకుంటారు. అంటే ఒక 4,000 to 5,000 డిఫరెన్స్ ఉంటుంది. ప్లస్ ఇక్కడ అంటే మీరు మాదాపూర్ కానీ లేదా కొండాపూర్, కొత్తగూడ, గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఇటువంటి తీసుకుంటే 25, 20, 25, 30, 35 అలా తీసుకుంటారు. డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అందరూ ఒకే ఫీజు తీసుకుంటారని ఏమీ లేదు. మీరే ఒక 4 to 5 ఇన్స్టిట్యూట్స్ తిరిగిన తర్వాత మీకు ఐడియా ఉంటుంది. కానీ ఇక్కడ ఈ ఫీజు ఎలా ఉంటుంది మొత్తం అంతా కూడా ఇది. ఇక్కడ ఏ విధంగా నిర్ణయిస్తారంటే వాళ్ళు చెప్పే మాడ్యూల్స్ ప్లస్ ఆ యొక్క ఫ్యాకల్టీ యొక్క డీటెయిల్స్, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, అవన్నీ కూడా కౌంట్లోకి వస్తే. ఇంకో విషయం ఏంటంటే
ఎల్ఎంఎస్ అని ఉంటుంది, లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్. క్లాస్లో కాన్సెప్ట్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళకి స్టడీ మెటీరియల్స్, వీడియోస్, రీసోర్సెస్, పీడిఎఫ్స్, పీపీడీఎఫ్స్ అన్నీ కూడా ఇటువంటి లెర్నింగ్ మేనేజ్ సిస్టమ్లు ఇచ్చి తర్వాత వాళ్ళని చదువుకోమంటారు. కోర్సు కంప్లీట్ చేసినంత వరకు ఆ యొక్క యాక్సెస్ ఉండొచ్చు. అంటే ఆన్లైన్ పోర్టల్, ఆన్లైన్ కోర్స్ ప్లాట్ఫామ్ సింపుల్ చెప్పాలంటే కొంతమంది 6 months అంటారు, కొంతమంది 1 year అంటారు, కొంతమంది లైఫ్ టైం యాక్సెస్ ఇస్తారు. దాంతోపాటుగా ఇప్పుడు నేర్చుకున్న కాన్సెప్ట్స్ మనం రియల్ టైంలో వర్క్ చేయాలంటే ఏం కావాలి? ఒక డొమైన్ కావాలి, హోస్టింగ్ కావాలి, ఒక వెబ్సైట్ డిజైన్ చేసుకోవాలి, కొన్ని పెయిడ్ థీమ్స్ ఉంటాయి, కొన్ని పెయిడ్ ప్లగిన్స్ ఉంటాయి. ఇలాగా ఒక స్టూడెంట్కి ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎటువంటి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఎటువంటి ఎడిషనల్ ఫీచర్స్ ఇస్తున్నారు, వాటిని బేస్ చేసుకుని ఈ ఫీజు కూడా ఉండొచ్చు. కొంతమంది ఇవన్నీ ఫీజులు యాడ్ చేసి ఫీజు కలెక్ట్ చేస్తారు, కొంతమంది ఓన్లీ ఫీజు మీద తీసుకొని మిగతావన్నీ కూడా క్యాండిడేట్ని కొనుక్కోమంటారు. వీళ్ళు ఆ టెక్నికల్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఈ డొమైన్, హోస్టింగ్, థీమ్, సో ఇలాగా ఎడిషనల్ సర్వీస్ ఏం ప్రొవైడ్ చేస్తున్నారు, ప్లస్ ఇంటర్న్షిప్ కానీ రియల్ టైం ప్రాజెక్ట్ యొక్క ఎక్స్పీరియన్స్, వీటిని బేస్ చేసుకుని ఆ యొక్క ఫీజు అనేది మీకు 5,000 to 10,000 డిఫరెన్స్ ఉండొచ్చు. అంటే మ్యాక్సిమం ప్రజెంట్ హైదరాబాద్లో 30-35 అంతమించి అవసరం లేదండి. అవసరం లేదంటే అది ఇన్స్టిట్యూట్ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎంతైనా అడుగుతారు. క్యాండిడేట్ వాళ్ళ యొక్క బడ్జెట్ని బేస్ చేసుకుని ఎంతవరకు పే చేయగలరు అది. ఇప్పుడు చాలామంది 25,000 లేదా 20,000 ఈ రేంజ్లో ఫీజులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ కోర్స్ మోడ్ అనేది తెలిసిందే, మనకి క్లాస్ రూమ్లో నేర్చుకుంటారు. ఒకవేళ క్లాస్కి వెళ్ళలేని వాళ్ళ కోసం ఆన్లైన్, అంటే అదే ఇన్స్ట్రక్టర్, అదే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఆ టైంలో అక్కడ ఇన్స్టిట్యూట్లో నేర్పిస్తారు, మీరు లైవ్ ఏమో ఇంట్లో వింటారు. ఇదొకటి. కానీ ఇక ఎంప్లాయీస్ ఉన్నారు, లేదా వేరే జాబ్ చేస్తున్నారు, వేరే కోచింగ్ తీసుకుంటున్నారు, అటువంటి వాళ్ళకి ఏంటంటే టైం అనేది కుదరదు. ఇన్స్టిట్యూట్ టైమింగ్స్ లైవ్ క్లాస్ కుదరదు. వాళ్ళు ఏం చేస్తారు, ప్రీ రికార్డ్ క్లాసెస్ ఉంటాయి. అంటే అదే ఫ్యాకల్టీ అదే ఇన్స్టిట్యూట్లో ఏమైతే బ్యాచ్ జరుగుతుందో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ వాళ్ళు రికార్డ్ చేస్తారు. రికార్డ్ చేసి ఆ యొక్క కోర్సెస్, వీడియోస్ని వీళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనసు ఫీజు పే చేయగానే వీళ్ళకి యాక్సెస్ ఇస్తారు, వీళ్ళు వెబ్సైట్ లాగిన్ అయ్యి నేర్చుకోవచ్చు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే క్లాస్ రూమ్ కానీ ఆన్లైన్ కానీ మీకు ఏమైనా డౌట్ వస్తే కనుక వెంటనే అడగచ్చు. బట్ ఇక్కడ మీ డౌట్ని క్లారిఫై చేసే వాళ్ళు ఎవరు ఉంటారు? ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటి వాళ్ళ కోసం వీక్లీ వన్స్ కానీ లేదా మంత్లీ ట్వైస్ కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఒక లైవ్ క్లాస్ కానీ లేదా ఒక అందరి డౌట్స్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఒక వీడియో ప్రిపేర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా డౌట్స్ క్లారిఫికేషన్ చేయొచ్చు. సో చాలా మీడియంస్ ఉన్నాయి, మనకి వాళ్ళు ఒక గ్రూప్ కింద క్రియేట్ చేస్తే గ్రూప్లో పోస్ట్ చేయొచ్చు, ఇలా ఏదన్నా కూడా. నెక్స్ట్ షార్ట్ టర్మ్. చాలామందికి ఏంటంటే ఫుల్ కోర్స్ నేర్చుకోవాలంటే టైం అనేది సరిపోదు, లేదా అంత బడ్జెట్ వాళ్ళకి కుదరకపోవచ్చు. వాళ్ళకి కావాల్సిన కోర్సు ఒక తక్కువ బడ్జెట్లో ఏమైనా అయిపోతుంది అనుకోండి, అటువంటి వాళ్ళ కోసం షార్ట్ టర్మ్ కోర్సెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ సోషల్ మీడియా ఆటోమేషన్, సోషల్ మీడియా మార్కెటింగ్, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్, మొబైల్ మార్కెటింగ్, ఇలాగ అన్ని మాడ్యూల్స్ కలుపుకుని డిజిటల్ మార్కెటింగ్ కోర్సు. ఈ యొక్క మాడ్యూల్స్ అని కంప్లీట్ చేయడానికి ఇందులో ఏదో ఒక ఫీజుని వాళ్ళు తీసుకుంటారు. బట్ మీరు టైం తక్కువగా ఉంది, బడ్జెట్ తక్కువ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెర్చ్ ఇంజిన్ పనిచేయాలనుకోండి, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఈ ఒక్క కోర్సు మాత్రమే విడిగా నేర్పిస్తారు. అప్పుడు మీకు ఇంత ఫీజు అవసరం లేదు, తక్కువలో 5,000 నుంచి 4,000, 8,000 లేదా 10,000 మధ్యలో అయిపోయే అవకాశం ఉంటుంది. లేదు మీకు ఎస్ఈఓ మీకు ఆ బేసిక్ ఐడియా ఉంది, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ కావాలంటే ఇది ఒకటి కూడా నేర్పిస్తారు. సోషల్ మీడియా సంబంధించిన ఆప్టిమైజేషన్, ఇందులోనూ మళ్ళీ మీకు ఏంటంటే సోషల్ మీడియా మార్కెటింగ్లో ఫేస్బుక్ ఉంటుంది, లింక్డ్ఇన్, పింట్రెస్ట్, ఇన్స్టాగ్రామ్, ఇలా మీకు కావాల్సిన కేటగిరీలో ఒక్కొక్క కోర్సు నేర్పించే అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా షార్ట్ టర్మ్. ఇప్పుడు చాలామందికి సోషల్ మీడియా పైన బేసిక్ ఐడియా ఉంటుంది, వాళ్ళు కోర్స్ అనవసరం, అప్పుడు నాకు సోషల్ మీడియా వద్దు, నాకు ఓన్లీ సెర్చ్ ఇంజిన్ ఇవి మాత్రం కావాలంటే అవి నేర్పిస్తారు. సో ఇలాగా షార్ట్ టర్మ్ కోర్స్ ఏంటంటే ఇప్పుడు మీకున్న రిక్వైర్మెంట్ ప్రకారం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్కి ఒక కంపెనీలో పనిచేస్తున్నారు, వాళ్ళ కంపెనీలో డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన కేటగిరీలో జాబ్స్ ఉన్నాయని తెలిసింది, కాకపోతే స్కిల్ నేర్చుకోవాలి, తక్కువ టైంలో స్కిల్ నేర్చుకుని వెళ్ళాలి. సో అటువంటిప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు స్టూడెంట్ కంపెనీ ఇన్స్టిట్యూట్తో మాట్లాడుకొని ఇలాగ నాకు డిజిటల్ మార్కెటింగ్ మొత్తం అవసరం లేదు, నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఈఓలో ఖాళీ ఉంది, నాకు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ సంబంధించి కాన్సెప్ట్ వెంటనే కంప్లీట్ అవ్వాలి, థియరీ కంప్లీట్ అవ్వాలి, ప్రాక్టికల్ చేయాలి, రియల్ టైం ప్రాజెక్ట్ ఏ విధంగా వర్క్ అవుతుందో తెలియాలి. సో తక్కువ టైం ఉన్నప్పుడు వీళ్ళు మాట్లాడుకుని వాళ్ళ యొక్క డ్యూరేషన్,
వాళ్ళకి ఎంత టైం ఉంది, ఆ టైం లోపల ఎన్ని కాన్సెప్ట్స్ కంప్లీట్ అవ్వాలి, ప్రాక్టికల్ చేయాలి, రియల్ టైం ప్రాజెక్ట్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయాలో, ఏ విధంగా టేకప్ చేయాలి, అదంతా తెలియాలి. ప్రాజెక్ట్ నాలెడ్జ్ లేకుండా ఇంటర్వ్యూ అంత ఈజీగా అవ్వదు వాళ్ళకి. కొన్ని రెఫరెన్సెస్ ఇస్తూ ఉంటారు కంపెనీ తెలిసిన వాళ్ళ ద్వారా. సో వాళ్ళకి డైరెక్ట్ ఇంటర్వ్యూకి అటెంప్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో అటువంటి పరిస్థితుల్లో తక్కువ టైంలో ఎక్కువ కాన్సెప్ట్స్ అవగొట్టాలంటే ఇటువంటి షార్ట్ టైమ్ క్లాసెస్ అనేవి చాలా యూజ్ అవుతాయి. బట్ వీళ్ళకున్న రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఈ నార్మల్ టైము, ఈ యొక్క ఫీజు కాకుండా వీళ్ళకంటూ స్పెసిఫిక్గా టైం స్పెండ్ చేస్తున్నారు. ఎందుకంటే తక్కువ టైంలో కోర్స్ మొత్తం కంప్లీట్ అయిపోవాలి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్. అప్పుడు డ్యూరేషన్ ఒక 3 నుంచి 4 అవర్స్ కానీ పెర్ డే, లేదంటే ఫీజు కూడా చాలా ఎక్కువగా అవకాశం ఉంటుంది, ఎక్కువ అయ్యే అవకాశం. సో అది క్యాండిడేట్ ఇన్స్టిట్యూట్తో మాట్లాడుకోవాలి. మిగతా వాళ్ళు కూడా నార్మల్గా అందరికీ కామన్గా ఉంటుంది. మీరు ఏ ఇన్స్టిట్యూట్ తీసుకున్నా కూడా ఒక 3 నుంచి 7-8,000 డిఫరెన్స్ ఉంటుంది. కానీ మ్యాక్సిమం అవే మాడ్యూల్స్, 90% ఇదే సిలబస్, మ్యాక్సిమం ఇవే ఉంటాయి. కొత్తగా ఏముండవు, డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి కానీ చిన్న చిన్నవి మ్యాక్సిమం ఇవే ఉంటాయి. నెక్స్ట్ సర్టిఫికేషన్స్. చాలామంది స్టూడెంట్స్కి ఒక తెలియని బాధ, ఇబ్బంది, లేదు ఒక భయము, సర్టిఫికేషన్ లేదు మన పరిస్థితి ఏమిటి, చాలా పాయింట్ ఒక తెలియని ఒక భయం ఏది ఉంటుంది వాళ్ళకి. చాలా వీడియోస్ చూసినప్పుడు యూట్యూబ్లో కింద కమెంట్ చేసిన వాటిలో ఎక్కువ గమనించినప్పుడు సర్టిఫికేషన్ గురించి, సర్టిఫికేషన్ ఇస్తారా మీరు, సర్టిఫికేషన్ ఎక్కడ ఇస్తారు, సో ఈటే కమెంట్స్ ఉంటున్నాయి. వాటి కోసం ఇప్పుడు ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. సర్టిఫికేషన్ ఇంపార్టెంట్, బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, సర్టిఫికేషన్ కంటే రియల్ టైం నాలెడ్జ్ ఉన్న ఒక పర్సన్ కోర్స్ కంప్లీట్ చేసి సర్టిఫికేషన్తో ఉన్నారు. ఇంకొక పర్సన్ ఏంటంటే ఎటువంటి సర్టిఫికేషన్ లేదు, బట్ ఏంటంటే రియల్ టైం ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది, ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసిన నాలెడ్జ్ ఉంది. సో ఇతను సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అది మరి సర్టిఫికేషన్ యూజ్ లేదంటే యూజ్ ఉంది. సో ఎక్కడంటే ఫర్ ఎగ్జాంపుల్ ముందు ఇనిషియల్లో కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు, అది కామన్. అదే కాకుండా ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ గూగుల్, ఫేస్బుక్, హబ్స్పాట్, హూట్స్ ఇవి ఉన్నాయి మనకి. ఎందుకంటే ఇన్స్టిట్యూట్స్ అనేవి ఇండియాలో చాలా కొన్ని వేలు ఉన్నాయి. సో ఎక్కడి నుంచి సర్టిఫికేషన్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఫైండ్ అవుట్ చేయాలంటే కష్టం. కానీ ఈ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ఆన్లైన్లో జాబ్ పోర్టల్స్లో ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ సర్టిఫైడ్ పీపుల్ ఎవరైనా ఉన్నారా అని సెర్చ్ చేసినప్పుడు మీ యొక్క ప్రొఫైల్ అనేది టాప్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ యొక్క కీవర్డ్స్, సర్టిఫికేట్ సంబంధించిన నేమ్స్ మీ యొక్క వెబ్సైట్లో ఉంటాయి, మీ యొక్క జాబ్ పోర్టల్ ప్రొఫైల్లో ఉంటే, మీ రెజ్యూమ్లో ఉంటే మీకు మంచి అవకాశాలు ఉంటాయి. సో ఇవి కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ గూగుల్ కానీ, ఫేస్బుక్, మెటా, హబ్స్పాట్ ఇవన్నీ కూడా మనకి ఫ్రీగా స్టడీ మెటీరియల్స్ ఉన్నాయి. వాళ్ళ వెబ్సైట్లో బ్లాగ్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఆ కంటెంట్ చదువుకుని వాళ్ళు పెట్టి ఎగ్జామినేషన్ రాసి పాస్ అయితే ఒక సర్టిఫికేట్ ఇస్తారు, అది మీరు రెజ్యూమ్లో పెట్టుకోండి సరిపోతుంది. హూట్సూట్ ఏంటంటే మీరు ఇన్ఫర్మేషన్ ఫ్రీగా నేర్చుకోవచ్చు, అంటే కాన్సెప్ట్స్ అన్నీ కూడా సబ్జెక్ట్ ఫ్రీగా ఉంటుంది. బట్ సర్టిఫికేషన్కి మనీ అడుగుతారు, $19 సంథింగ్ ఎంత ఉంటుంది అనమాట. మనీ పే సర్టిఫికేషన్ రాసుకోవాలి. అవసరం అనుకుంటే చేయండి, లేకపోతే రీమెయిన్ కంప్లీట్ చేయండి. బట్ ఇన్స్టిట్యూట్ సర్టిఫికేషన్ లేని వాళ్ళకి, వాళ్ళు ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుని ఉంటే పర్వాలేదు, కానీ యూట్యూబ్ వీడియోస్ కానీ లేదా ఓన్గా నేర్చుకునే వాళ్ళకి ఏంటంటే సర్టిఫికేషన్ ఉండదు. అప్పుడు ఏంటంటే మీరు ఉంటే బెటరే, మీరు కోర్స్ జాయిన్ అయిన అడిగి తీసుకోండి. ఇన్స్టిట్యూట్ లేకపోతే కనుక మీరు ఓన్గా ప్రిపేర్ అయ్యేవారు ఉంటే ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ కంప్లీట్ చేయండి సరిపోతుంది. ఇక్కడ బెనిఫిట్ ఎక్కడ వస్తుందంటే కొన్ని జాబ్ డిస్క్రిప్షన్ వాళ్ళు ఏం చెప్తారంటే కంపెనీ వాళ్ళు ఆల్రెడీ కోర్స్ కంప్లీట్ చేసి ఉండాలి, డిస్టర్బెన్స్ సంబంధించిన కోర్స్ అని చెప్పి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ B and 2 క్యాండిడేట్స్ ఉన్నారు. ఇద్దరు కూడా బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఏ అనే క్యాండిడేట్కి ఎటువంటి డిస్టర్బెన్స్ నాలెడ్జ్ లేదు, ఆ సర్టిఫికేషన్స్ ఏమీ లేవు. బి అనే క్యాండిడేట్ అంటే ఆల్రెడీ కోర్స్ కంప్లీట్ చేసి ఇన్స్టిట్యూట్ నుండి ఒక సర్టిఫికేట్ని తీసుకున్నారు. ఇప్పుడు ఇద్దరు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఏ కంటే ఈ బి క్యాండిడేటే సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ డిస్టర్బెన్స్ సంబంధించిన కాన్సెప్ట్స్ ఐడియా ఉంది, సర్టిఫికేషన్ చేశారు. ఇతనికి ఇప్పుడు ఏ అనే క్యాండిడేట్తో పోల్చుకుంటే ఇతను సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ, ఎందుకంటే ఇంటర్వ్యూలో ఎక్కువగా బాగా పెర్ఫామ్ చేయగలరు. ఇతనికంటే ఇతర కొంత బెటర్గా అనిపిస్తారు వాళ్ళకి, ఒక సర్టిఫికేషన్ వాళ్ళు చెప్పి ఆన్సర్స్ని బేస్ చేసుకొని. ఇందులో వాళ్ళు కొంచెం ఆన్ పేస్ చేస్తుంటారు, ఆఫ్ పేస్ చేస్తుంటారు, సోషల్ మీడియా పైన వర్కౌట్ చేస్తుంటారు, కొన్ని యాడ్స్ రన్ చేస్తుంటారు. సో ఇవన్నీ కూడా ఒక టెక్నాలజీ కూడా తెలియని వాళ్ళు తీసుకునేగలరు. అంటే ఆల్రెడీ కొంత వర్క్ చేసి ఉంటే బెటర్ కదా అన్న పాయింట్ ఆఫ్ ఇక్కడ ఈ యొక్క సర్టిఫికేట్ అంటే ప్లస్ అవుతుందండి. ఇది ఈ సర్టిఫికేట్ లేకపోతే రీమైనింగ్ సర్టిఫికేషన్స్ మీరు చేసుకుని ఇండివిజువల్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయడం బెటర్ ఆప్షన్ అంతే. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి ఇది. సో మీరు ఎక్కడ జాయిన్ అవుతారు, అది మీరు అమీర్పేటలో జాయిన్ అవుతారా, కేబీహెచ్బీ జాయిన్ అవుతారా, లేకపోతే హైటెక్ సిటీనా, మాదాపూర్, గచ్చిబౌలి, మీ ఇష్టం. మీకున్న బడ్జెట్. మీరు చాలామంది ఏం చేస్తారంటే డిస్టర్బెన్స్తో పాటుగా కంప్యూటర్స్ లేదా టైపింగ్ ఇంకా వేరే ఇతర కోర్సులు నేర్చుకోవాలనుకోండి,
వాటి యొక్క సరౌండింగ్లో ఏమేమి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చూసుకోండి, సరిపోతుంది. సిలబస్లో ఎక్కడ తేడా ఉండదు, అన్ని ఇన్స్టిట్యూట్స్ అదే సిలబస్ చెప్తాయి. కాబట్టి కొన్ని కాన్సెప్ట్స్ ముందు చెప్తారు, కొన్ని వెనక్కి చెప్తారు, అంతే తేడా. కానీ మ్యాక్సిమం ఒకే సిలబస్ ఉంటుంది. ఒకవేళ మీకు ఇంగ్లీష్ ఇబ్బంది అనుకుంటే కనుక లోకల్ లాంగ్వేజ్ టీచ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు అడిగితే డెమో క్లాస్ చెప్తారు పలానా రోజు. కొంతమంది ఏం చెప్తారంటే ఎవ్రీ మంత్ ఒక రోజు, లేదంటే ఎవ్రీ మండే కానీ ఎవ్రీ సాటర్డే ఇలా కొన్ని డేస్ చెప్తారు, డెమో క్లాస్ చెప్తారు. మీరు వెళ్ళండి, ఎక్కడెక్కడ డెమో ఎలా చేస్తున్నారో వెళ్ళండి. కొంతమంది ఒక క్లాస్ అలౌ చేస్తారు, కొంతమంది 2 క్లాసెస్, కొంతమంది 3, 4, 5 క్లాస్ కూడా అలౌ చేస్తారు. అలా అలౌ చేసినంత కాలం డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళండి, మీకు ఎక్కడ బాగుంది, ఎక్కడ అర్థమవుతుంది, ఆ యొక్క ట్రైనర్తో మాట్లాడి మీ డౌట్స్ని క్లియర్ చేసుకుని మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అవ్వండి. అంతే. ఇందులో ది బెస్ట్ అని చెప్పడం మన వల్ల కాదు, కానీ మీరే వెళ్ళి డెమోస్ విని అక్కడ అన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే ఒక డెసిషన్ తీసుకోవచ్చు. అది కేబిహెచ్బి, అమీర్పేట, ఖైరతాబాద్, లేదా దిల్సుఖ్ నగర్, లేదా వేరే గచ్చిబౌలి సైడ్, మాదాపూర్ సైడ్, మీ ఇష్టం. అది లోకల్ ఉండక పర్వాలేదు, బట్ వేరే ప్లేస్ నుంచి ఇక్కడ వచ్చి రూమ్ కానీ హాస్టల్ కానీ తీసుకుని ఉంటే కనుక మీరు ఎక్కడ ఉంటున్నారు, ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది, ట్రావెలింగ్ ఏ విధంగా చేయాలి, మెట్రోలో ట్రావెల్ చేస్తారా, బస్సా, లేకపోతే లోకల్ ట్రైనా, లేదా మీరు ఓన్గా వెహికల్ వేసుకుని వెళ్తారా, ఇవన్నీ చూసుకొని మ్యాక్సిమం ఏంటంటే ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ ఉన్నాయి వాటి చుట్టుపక్కల రూమ్ తీసుకుని స్టే చేస్తారు. అంత స్టూడెంట్స్ అందరూ కూడా బయట నుంచి వచ్చేవాళ్ళు అన్ని వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి. మ్యాక్సిమం ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ ఉంటాయి, అమీర్పేటలో కానీ కేబిహెచ్బిలో కానీ వాటి చుట్టూరునే, లేదా మీరు ఇటువైపు హైటెక్ సిటీ అవ్వచ్చు, మాదాపూర్ కానీ గచ్చిబౌలి, ఇవన్నీ కూడా అంటే ఎక్కడైతే ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఎక్కడైతే కంపెనీస్ ఉన్నాయి వాటి చుట్టూరే మీకు ఏంటంటే హాస్టల్స్ ఉన్నాయి, పీజీస్ ఉన్నాయి. సో అక్కడే స్టూడెంట్స్ ఉంటారు, పక్కనే కోర్స్ నేర్చుకుంటారు అనమాట. సో ఇలాగా మొత్తం కాన్సెప్ట్ అయితే ఉంటుంది. ఇది కోర్స్ సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ వచ్చి వీడియోస్ మాడ్యూల్స్, డిస్టమైన మాడ్యూల్స్. మీరు ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పేది మేము 10 మాడ్యూల్స్ చెప్తాం, మేము 15 మాడ్యూల్స్ చెప్తాం, మేము 20 మాడ్యూల్స్ చెప్తామంటారు. ఒక ఇన్స్టిట్యూట్ మా దగ్గర 50 మాడ్యూల్స్ ఉన్నాయంటారు. ఒకే సబ్జెక్టు, బట్ ఏంటంటే ఇన్స్టిట్యూట్కి మారే కొద్ది డిఫరెంట్ మాడ్యూల్స్ అన్ని పెరిగిపోతున్నాయి, మాడ్యూల్స్ తగ్గుతున్నాయి. చాలామంది డౌట్ అయితే ఉంటుంది, మాడ్యూల్స్ కాదని ఇంపార్టెంట్, సబ్జెక్ట్ అందులో ఏం టాపిక్స్ చెప్తున్నారు, అందులో మనకి జాబ్ రావాలంటే, ముఖ్యంగా తొందరగా జాబ్ రావాలంటే ఏ మాడ్యూల్ కంప్లీట్ చేయాలి, వేటిపైన కాన్సన్ట్రేట్ చేయాలి. అంటే మీరు సోషల్ మీడియా సంబంధించి జాబ్స్కి అప్లై చేసినప్పుడు ఏ మాడ్యూల్ ఇంపార్టెంట్, ఎస్సీఓకి అప్లై చేసినప్పుడు ఏ మాడ్యూల్ ఇంపార్టెంట్, ఈ అడ్వర్టైజ్మెంట్ ప్లాట్ఫామ్కి అప్లై చేసినప్పుడు ఏ మాడ్యూల్స్ కంప్లీట్ చేసుకోవాలి, ఇవాళ ప్రతిదీ కూడా మనకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవే ఒక మాడ్యూల్స్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్ క్రియేట్ చేయమని చెప్పామనుకోండి, వాళ్ళు అన్ని ఇన్స్టిట్యూట్స్ తిరుగుతారు, 10-15 ఇన్స్టిట్యూట్స్ వెళ్ళిన తర్వాత మొత్తం చెక్ చేసుకుంటారు. ఆ ఫీజు ఇన్ఫర్మేషన్ కానీ, డ్యూరేషన్, తర్వాత ఇక మాడ్యూల్స్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఐడియా వచ్చేస్తుంది బేసిక్గా. ఇప్పుడు ఈ స్టూడెంట్స్ని మాడ్యూల్స్ క్రియేట్ చేయమంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మిమ్మల్ని మాడ్యూల్స్ క్రియేట్ చేయమంటే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ సంబంధించి కొంతమంది 100 మాడ్యూల్స్ అంటారు, కొంతమంది 300, కొంతమంది 400 మాడ్యూల్స్ అంటారు. ఇప్పుడు ఎవరైనా ఒక పర్సన్ మీరు క్రియేట్ చేసిన సిలబస్ చూసారనుకో, నాకు మాడ్యూల్స్ మన ఇన్స్టిట్యూట్కి వెళ్తే 30, 40, 20 మాడ్యూల్స్ అంటారు, వీళ్ళెవరు ఇన్ని మాడ్యూల్స్ క్రియేట్ చేస్తారు, నిజంగా అంత సిలబస్ ఉంటుందా, మనం అన్ని నేర్చుకోవాలా అని ఒక ఆలోచించే పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ మాడ్యూల్స్ చూసి ఏం కంగారు పడద్దు, అది కూడా పెద్ద ఏమి కాదు. మనం ఎటువంటి కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నాము అవన్నీ ఉన్నాయి లేవు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఈఓ ఉంది, ఇక్కడ మనకి మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇక్కడ ఎస్ఈఓ ఉంది, ఇందులో టాపిక్స్ ఉంటాయి కొన్ని, ఆ టాపిక్ను మాడ్యూల్ కింద తీసుకున్నారా, లేదా అందులో ఉన్న సబ్ టాపిక్స్ని కూడా ఇంకో మాడ్యూల్స్ కింద తీసుకున్నారా. సో వీటిని బేస్ చేసుకుని ఆ మాడ్యూల్స్ కౌంట్ అనేది పెరిగిపోతుంది. సో మాడ్యూల్స్ అయితే కాదు, అందులో ఏం టాపిక్స్ ఉన్నాయి అది చూసుకోవాలి. నెక్స్ట్ వీడియో ఈ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన మాడ్యూల్స్ ఇన్ఫర్మేషన్ అనేది రాబోతుంది, చూడండి. ప్రజెంట్ ఇది డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన కోర్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్రైటీరియా, కోర్సు డ్యూరేషన్, కోర్సు ఫీజు, కోర్సు మోడ్, కోర్సులు భాగంగా ఎటువంటి సర్టిఫికేషన్ కంప్లీట్ చేయాలి. సో ఇక్కడ వీడియో అనేది పూర్తయింది. మీకు నచ్చిందానికి ఒక లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.